సుబ్బారావు గారు, మీరు ఒక అడ్వకేట్‌గా ఇప్పుడు ఈ కేసు ఏ స్టేజ్‌లో ఉందండి? ఈ కేసు పెట్టారా? ఈ ఈ స ఈ ప్రూఫ్‌లు మీరు చెప్పిన ప్రూఫ్‌లన్నీ పెట్టి ఎక్కడ కేసు పెట్టారు బాధితులు? బాధితులు వాళ్ళ అన్ని పోలీస్ స్టేషన్‌లలో పెట్టారు. కొన్ని దగ్గర ఎఫ్ఐఆర్ అయినాయి. కొన్ని దగ్గర ఎఫ్ఐఆర్ కాలేదు. హ్మ్. వాటన్నిటిని కూడా హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. హ్మ్. కొంచెం ఈ హడావుడి అంతా అయిపోయిన తర్వాత, హ్మ్. తర్వాత సివిల్ సూట్ వేయటం జరుగుతుంది. హ్మ్. అదే విధంగా బాధితులందరితో తరపున మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సీసీఎస్‌లో గాని ఇవన్నీ. సో ఎంత ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ గదా! ఇన్ని ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరే డైరెక్ట్‌గా సీసీఎస్‌లో కేసు ఎందుకు పెట్టలేదు? అయితే నేనేం చేశానంటే ఆర్బిట్రేషన్ అనే ఒక గొప్ప దారి ఉంది. హ్మ్. ఇప్పుడు సీసీఎస్‌లో కేసులు పెట్టి అంతకుముందు కేసులలో కూడా అవును. నేను చూసా. హ్మ్. సీసీఎస్‌లో కేసులు పెడితే అది లాగ్ అయిపోతుంది. హ్మ్. సో, ఇన్స్టెంట్‌గా ఆర్బిట్రేషన్ చేసే అధికారం అడ్వకేట్‌కి ఉంటుంది. హ్మ్. మాట్లాడి సెటిల్ చేస్తే అయిపోతది గదా! వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎనక్కి వస్తాయి ఇప్పిస్తే. గదా! హ్మ్. దానికి సీసీఎస్ అని, వీళ్ళ ఖర్చని బాధితులు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు హ్మ్. ఆర్థికంగా. హ్మ్. మళ్ళీ వాళ్ళకి ఆర్థిక భారం. హ్మ్. ఎందుకని జెప్పేసి ఆర్బిట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది విఫలమైంది. హ్మ్. ఆ విఫలం అవ్వడం ఇట్లా బయటకొచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. మీకు ఒక కేంద్ర మంత్రి ఫోన్ చేసి బెదిరించాడా? కేంద్ర మంత్రి పేరు చెప్పి ఈవిడ బెదిరిచ్చింది. ఈవిడ బెదిరించింది. ఈవిడే అంతేగాని బెదిరించింది. కేంద్ర మంత్రి అయితే బెదిరించలేదు. నేనేమంటానంటే హ్మ్. కేంద్ర మంత్రి ఎందుకు బెదిరిస్తారండి? హ్మ్. ఇలా ఏమని బెదిరించింది ఈమె కేంద్ర మంత్రి పేరు చెప్పి? ఆహ్, నేను నేను ఆయన్నడిగా. ఆయన హ్మ్. పేరొద్దు. హ్మ్. నేను ఆయన్నడిగా. అందరికి తెలుసులెండి ఆ! కిషన్ రెడ్డి గారని. ఆ! హ్మ్. ఏ హ్మ్. హ్మ్. అదేలెండి. చెప్పండి. నేను హ్మ్. చెప్పకూడదు. హ్మ్. అయితే నేను చెప్పానే. ఆయనకి మీరు గురించి చెప్పా. హ్మ్. మీరెవరో తెలీదన్నారే. హ్మ్. నువ్వు సారీ. హ్మ్. నువ్వెవరో తెలీదన్నారే. నువ్వు జూనియర్ అడ్వకేటా? సీనియర్ అడ్వకేటా? హ్మ్. ఏంటి నువ్వు చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉన్నావేంటి? హ్మ్. నువ్వు శేఖర్ భాష లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తావా? హ్మ్. నేను ఆయన్నడిగా నువ్వెవరో తెలీదన్నారే. హ్మ్. ఓకే అమ్మా. హ్మ్. నేను దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు హ్మ్. దేని గురించి అంటే మాట్లాడుతున్నావు? ఆ కేంద్ర మంత్రిని ఈమె మీ గురించి ఎందుకు అడిగింది? అదే గదా! హ్మ్. అవసరం ఏంటి? హ్మ్. అంటే హ్మ్. ఒకవేళ తెలుసంటే ఈ కేసు నుంచి హ్మ్. నన్ను తప్పించడానికి ప్రయత్నమా? హ్మ్. సో, ఇట్లా ఎన్నో దారులు ఇప్పటికి గూడా హ్మ్. ఆమె తప్పించుకోవటానికి అదొక దారి, ఇదొక దారి అన్వేషిస్తూ హ్మ్. ఇప్పటికి గూడా జనాలకు దొరికిపోతూనే ఉంది. హ్మ్. నేను మొన్న బాగా అడిగేసరికి ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. హ్మ్. సురేష్ బొబ్బిలి గారు నా గడ్డం పట్టుకొని సార్ అంట. అంటే కేసు వద్దు సార్ అంటాడు. హ్మ్. దాంట్లో నేను డబ్బులు అడిగినట్టు గాని, హ్మ్. డబ్బులు డిమాండ్ చేసినట్టు గాని, మీరు డబ్బులు తిట్టినట్టు గాని అడగలేదని ఆయనే స్పష్టంగా చెప్పాడు. చెప్పిండు సురేష్ గదా! బొబ్బిలే చెప్పాడు. చెప్పిండు. అవును. ఇంక వేణుగుడుగుల గారు చెప్పారు. ఆ అవును. వీడియో ఏంటి ఆ వీడియోలో ఏముంది? మీరు ఆర్బిట్రేషన్ చేయాలనుకున్నారు. హ్మ్. ఆమె మంచిగా ముందుకొచ్చి బాధితులకు ఇద్దాం లేండి అన్న, ఇది నా పేరు ఎట్లా వాడారో తెలీదు. అంటే మీరు దాన్ని బాధితులకి ఏదో ఏవండి ఆ! దొంగతనం చేసిన తర్వాత గూడా హ్మ్. వాడు తప్పించుకోవడానికి దారులుంటాయి. హ్మ్. ఈవిడకి తెలిసి జరగలేదంటుంది. హ్మ్. తెలిసి జరిగిందని ప్రజలందరూ అంటున్నారు. హ్మ్. ముఖ్యంగా బాధితులు చెప్తున్నారు. హ్మ్. దాన్నెంత సావధానంగా పరిష్కరించుకోవాలి? హ్మ్. సో, ఇంతున్నయండి. ఇంత ఇవి బాధితులకి ఇచ్చేద్దాం. తీసుకెళ్ళే బాధితులు హ్మ్. ఇచ్చేద్దాం. హ్మ్. తర్వాత వాడి దగ్గర నుంచి ముక్కుబిండు వసూలు చేపిద్దాం. నా పేరొచ్చింది గాబట్టి, నా నా పేరు వాడుకొని చేశారు గాబట్టి, నాకు బాధ్యత ఉంది కాబట్టి, సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత ఉంది గాబట్టి, నా పేరు వాడుకొని చేశారు గాబట్టి, నేను ఆ చేస్తానండి అని వాడుకొని చేసినోళ్ళు ఈమెకు తెలుసు గాబట్టి, ఈమె ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళను "అరే బాబు! పరిచయం నా ఉంది పేరు గాబట్టి వాడార్రా, నా పేరు చెడగొట్టకండి. అదేదో తీసుకోండి. మీరు ఎంత వీలైతే అంత వాళ్ళకి రిటర్న్ చేసేయండి" అంటే అయిపోతుండే. సో, అయిపోతుండే. ఇలా చేసి హ్మ్. ఆవిడ చాలా అప్రతిష్ట పాలైపోయింది. ఇంకా మిమ్మల్ని చాలా మంది బెదిరించారన్నారు. ఎవరు? అవును. ఎవరు? ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే తండ్రి. ఆ! ఆయన. హ్మ్. తర్వాత హ్మ్. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుల్లో కొందరు. హ్మ్. తర్వాత ఆవిడ చెప్పండి పేర్లు పర్లేదు. వద్దులెండి. హ్మ్. అడ్వొకేట్‌గా నేను హ్మ్. అవన్నీ చెప్పకూడదు. హ్మ్. తను ఎమ్మెల్యే తండ్రి ఏమని బెదిరించాడు మిమ్మల్ని? ఫోను జేశిండు. నేను హ్మ్. ఎత్తలేదు. హ్మ్. చాలా మందితో ఫోను చేపిచ్చింది. హ్మ్. అక్కడి వరకెందుకు హ్మ్. మంగ్లీ నాకొక హ్మ్. 20, 30 సార్లు ఫోను చేస్తే హ్మ్. నేను లిఫ్ట్ చేయలేదు. హ్మ్. మీకు అది కూడా చూపిస్తా. హ్మ్. ఎన్నో సార్లు ఫోను చేసి, హ్మ్. "సుబ్బు గారు సారీ అండి. నా మాట తీరు ఎంతండి? హ్మ్. ఇదిగోండి ఇది మంగ్లీ నంబరు. హ్మ్. చూడండి ఎన్ని సార్లు ఫోను చేసింది. హ్మ్. వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్? హ్మ్. ఏంటి మీ ప్రాబ్లమ్?" హ్మ్. అని అన్నాను. అయినా సరే చూడండి ఎన్ని సార్లు చేసింది. హ్మ్. నేను మెసేజ్ చేయకుండా కాల్ చేసి. కాల్ హ్మ్. చేసింది. హ్మ్. మెసేజ్ చేసింది. హ్మ్. "సారీ అండి. నా మాట తీరే అంత హ్మ్. మీరు ఇవన్నీ పట్టించుకోకండి" అని మెసేజ్ చేసింది. హ్మ్. కార్తీక్ కొడగండ్ల గారికి చేసి ఆయన ఆయన నాకు ఫార్వర్డ్ చేసిండు. హ్మ్.
అయ్యో! చాలా వ్యవహారం నడిచిందండి. ఏమని బెదిరించారు ఎమ్మెల్యే తండ్రి మిమ్మల్ని? ఫోను చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. ఓకే. లిఫ్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులతో చేపిచ్చింది. ఎక్కడి వాళ్ళ నుంచి? మా ఉస్మానియా? ఉస్మానియా నుంచి హ్మ్. నేను చదువుకున్న ఉస్మానియా నుంచి. హ్మ్. తర్వాత వాళ్ళ చెల్లి ఫోను నుంచి ఫోను చేసింది. లిఫ్ట్ హ్మ్. చేయలా. హ్మ్. కొంతమందితో ప్రముఖుల పేర్లు అయి అయితే ఇంకా సెన్సిటివ్. హ్మ్. వాళ్ళతో ఒకళ్ళతో చేయించింది. నేనేం లిఫ్ట్ ఎవరు చేయలేదు. ప్రముఖులంటే ఏ రంగానికి చెందిన వాళ్ళు చెప్పండి? అంటే నేననేది రాజకీయమా? సినిమానా? రాజకీయానికి సంబంధించిన వాళ్ళు, సినిమాకు సంబంధించిన వాళ్ళు గూడా చేశారు. నేను ఎత్తలేదు. హ్మ్. ఆఖరికి పూజారి నాగేశ్వరరావు గారితో చేయించింది. ఈయన హ్మ్. అడ్వొకేటు. అవును. ఈయనకి ఎత్తకుండా ఎలా ఉంటాను నేను ఒక హ్మ్. సాటి అడ్వొకేట్‌గా. హ్మ్. ఏంటి సార్ అంటే, "సుబ్బు ఏంటి పరిస్థితి ఇట్లా జరుగుతుందంటే" అవును సార్ అని హ్మ్. మొత్తం కనుక్కున్నారు. హ్మ్. ఆయన కూడా అంటారు, "ఈమె హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. హ్మ్. కానీ ఈవిడ ఓపెన్ అవ్వట్లేదు." హ్మ్. మన వేణు ఉడుగులా గారు కూడా అన్నారు, హ్మ్. "ఈమె ఇన్వాల్వ్‌మెంట్ ఉంది తమ్ముడు. కానీ హ్మ్. ఈవిడ ఓపెన్ అవ్వట్ల." హ్మ్. ఓపెన్ ఏదో ఒకటి చేస్తేనే కదా మనం ఏదైనా మాట్లాడగలిగేదని కూడా అంటాం. హ్మ్. ఆ మాట వేణు ఉడుగుల గారిని హ్మ్. పూజారి నాగేశ్వరరావు గారి కూడా అడగండి. హ్మ్. ఆళ్ళు ఆర్బిట్రేషన్ చేస్తున్నారు. సురేష్ హ్మ్. బొబ్బిలి గారు కూడా ఉన్నారు. ఆ రోజు పూజారి నాగేశ్వరరావు గారికి మీకు మధ్య ఆ రోజు మంగ్లీ గూడా అక్కడ ప్రెజెన్స్‌లో ఉన్నారు గదా! అయ్యో! 4 గంటలు ఆ! ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే హ్మ్. మధ్యాహ్నం 2:30 నుంచి హ్మ్. సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉన్నాం. ఏం జరిగింది ప్రధానంగా అప్పుడు? అదొకటి, ఇదొకటి మాట్లాడుతున్నాం. హ్మ్. నువ్వు డబ్బులు కట్టించు బాధితులకని నేను, హ్మ్. ఆడెవడో నాకు తెలీదని ఆవిడ. హ్మ్. తర్వాత ఈళ్ళు నెగోషియేట్ చేయటం. అంటే హ్మ్. నెగోషియేట్ అంటే హ్మ్. చెప్పమ్మా హ్మ్. నీ దగ్గర ఉంటే. హ్మ్. నాకసలు ఆడెవడో తెలీదని. ఆడెవడో తెలియనప్పుడు ఇక హ్మ్. చిన్న చిన్నగా హ్మ్. ఆవిడ మొదటి రోజు ఇంటర్వ్యూ నుంచి హ్మ్. నాతో మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు గూడా అన్ని హ్మ్. తప్పు తప్పు, తడక తడక. హ్మ్. ఏదో అతుకుల బొంతలాగా హ్మ్. అన్నీ అల్లుకుంటూ వస్తుంది. కానీ ఏటికి ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే జరగలేదది. హ్మ్. జరుగుంటే ప్రకృతే ఆమెకి సహకరిస్తది. హ్మ్. సో, కాబట్టి ఇవన్నీ గూడా ఇప్పుడు ఈ కేసు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారన్నారు. ఎట్లా వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? లేదండి. ఆ! యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు. హ్మ్. అప్పుడు వెంటనే రాదు. ఓకే. అది యాంటిసిపేటరీ అంటే జడ్జి గారు అంత త్వరగా ఏమి ఇవ్వరు. హ్మ్. మినిమమ్ దానికి ఒక 2 మంత్స్ పడుతది. హ్మ్. సో, చూద్దాం దీంట్లో అంటే ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? సీఐడీలో ఉంది. అదేవిధంగా హైకోర్ట్‌కి గూడా వెళ్తుంది. హ్మ్. అదేవిధంగా సివిల్ సూట్‌లు కూడా మధు అనేటోడు సీఐడీలో ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయిందండి. నా అందుకే దగ్గర అరెస్ట్ ఉంది. చేశారేమో. అవును. అవును. ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయిందండి సీఐడీలో? భరత్ చౌహాన్ మీద మధు మీద, భరత్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, హ్మ్. తర్వాత ఇంకొక ఇద్దరున్నారు. వాళ్ళ హ్మ్. కొత్తగా ఆ బాధితులు నా దగ్గర లేరు. శివ లేడు, మంగ్లీ లేదు దీంట్లో. అహా! లేరు. అంటే ఎందుకు? హ్మ్. వీళ్ళు పటాన్ చెరువులు పెట్టారు. ఓకే. పటాన్ చెరువోళ్ళు దగ్గర ఎవరు వసూలు చేసి మధుకిచ్చేవాళ్ళంటే హ్మ్. హేమాకాంత్ రెడ్డికి. హ్మ్. సో, హేమాకాంత్ రెడ్డి ఎవరికిచ్చేవాడు? భరత్ చౌహాన్‌కి. హ్మ్. హేమాకాంత్ రెడ్డితో ఎవరి దగ్గరుండి అడిగి పెట్టిపిచ్చారు? హ్మ్. మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. హ్మ్. సో, హిమకాంత్ రెడ్డి దగ్గర మంగ్లీ శివ తమ్ముడికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నీ ట్రాన్సాక్షన్స్ కాదు. ఆళ్ళు అదొక కుట్ర కాబట్టి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళతో లేరు. హ్మ్. డైరెక్ట్‌గా పెట్టమని చెప్పిండు. హ్మ్. డైరెక్ట్‌గా బాధితులతో తిరిగిండు. బాధితులతో ఉండు. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఇదే హేమాకాంత్ రెడ్డి కర్ణాటకలో మురళీ నాయక్ అని ఒకాయన చనిపోయిండు ఆర్మీ హ్మ్. జవాన్. హ్మ్. ఆయన దగ్గరికి ఈవిడ కలవడానికెళ్ళేటప్పుడు ఇదే హేమాకాంత్ రెడ్డి హ్మ్. 40,000కి ఫార్చునర్ కారు మాట్లాడి పంపించి హ్మ్. చేషిండు. హ్మ్. ఆ ఎవిడెన్స్ ఉంది. హ్మ్. ఇయన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ హేమాకాంత్ రెడ్డిని కేసుని డైవర్ట్ చేయడానికి, హ్మ్. కేసును బ పక్కదోవ పట్టించడానికి హ్మ్. అతని పేరు వాడుతున్నారు. హ్మ్. చూపించమనండి. ఒక్క ఆధారం ఫోటోలు గాదు హ్మ్. చూపించాల్సింది. ఫోటోలు ఓకే. హ్మ్. మంచిదే. హ్మ్. ఫోటోలు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నట్టుగానా? హ్మ్. డబ్బులు ఇస్తున్నట్టుగానా? కాదు. హ్మ్. అందరూ కలిసి దిగుతున్నట్టుగా. అలాగే ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించమనండి. హ్మ్. అతని దగ్గర ఉన్నట్టు ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించమనండి. హ్మ్. బాధితులందరూ అతను తప్పు చేసిన వాడైతే బాధితులకు తెలీదా? హ్మ్. మరి బాధితులు ఎందుకు అతను కూడా బాధితుడు అంటాడు. అతను తప్పు చేసిన వాడైతే మొదటి నుంచి ఈ కేసులో ఎందుకు మనతో పాటు ఫైట్ చేస్తాడు? హ్మ్. కదా! సో, కాబట్టి ఈ సో, హిమాకాంత్ రెడ్డితో డైరెక్ట్ మంగ్లీ మాట్లాడి మురళీ నాయక్ శవం వచ్చినప్పుడు అక్కడ గోరంట్ల దగ్గరికి ఫార్చునర్ మాట్లాడింది ఇతనే. ఇతనే హేమాకాంత్ రెడ్డి. హ్మ్. మీరు ఆ ఫార్చునర్ కార్ ఓనర్‌తో గూడా హేమాకాంత్ రెడ్డి మొన్న మాట్లాడి హ్మ్. వీడియో రికార్డ్ చేసిండు. అది కూడా మీడియాకి రిలీజ్ చేస్తాం. హ్మ్. సో, ఇప్పుడుందా మీ దగ్గర ఆ వీడియో? లేదండి. ఇక్కడ హ్మ్. లేదు. ఆ వాయిస్ రికార్డ్ అన్న ఉందా పోనీ? లేదు. లేదు. వీడియోనే ఉంది. అది ఈమె ఎందుకు హిమాకాంత్ రెడ్డితో కార్ బుక్ చేయించుకుంది ఫార్చునర్? హేమాకాంత్ రెడ్డి ఆవిడకి డైరెక్ట్ పరిచయం చేయలే. హ్మ్. తర్వాత పరిచయం చేశారు. అంటే హ్మ్. డైరెక్ట్‌గా ఎప్పుడు పరిచయం చేయలే. కానీ హ్మ్. వీళ్ళు ఆళ్ళ రూమ్‌కెళ్లారు. హ్మ్. హేమాకాంత్ రెడ్డి, ఎవరు అడిగారు హిమాకాంత్ రెడ్డిని ఈమెకు ఫార్చునర్ కార్? మధు, మధు. మధు, మధు మధు అడిగితే హిమాకాంత్ రెడ్డి చేసి పెట్టాడు. చేసి పెట్టిండు. ఓకే. హ్మ్. ఆ 40,000 ఎవరు కట్టారు? హిమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి హ్మ్. మధు ద్వారా కట్టించిండు. హ్మ్. హ్మ్. ఇప్పుడు దీంట్లో హిమాకాంత్ రెడ్డి కూడా బాధితుడే అంటున్నారు మీరు. హ్మ్. మరి ఇంత ఆమె ఈ టెక్నికల్ ఇష్యూస్‌లో వాళ్ళెక్కడ మీరే అంటున్నారు వాళ్ళు జాగ్రత్త పడుతూ వచ్చారు కాబట్టి ఎక్కడ వాళ్ళ తమ్ముడు గాని, ఆమె గాని తమ్ముడుండు. తమ్ముడున్నాడు. తమ్ముడు దొరికిపోయిండు. ఆ! హ్మ్. ఈమె దొరకదు కదా! మరి ఈ కేసు ఆమె మీద నిలబడతదంటారా? ఎందుకు నిలబడదు? బాధితుల వాంగ్మూలం ముఖ్యం గదా!
బాధితులతో ఈమె ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. 8 మంది వెళ్ళారు, మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ వీడియోలు ఉన్నాయి. హేమాకాంత్ రెడ్డి మంగ్లీ వాళ్ళ ఇంట్లో మధు ఉండి భోజనం చేసి వీడియో కూడా రిలీజ్ చేసిండు. అయితే మీరు చూసి ఉండకపోవచ్చు. నేను చూడలేదు. తర్వాత 8 మంది బాధితులు, 9 మంది బాధితులు మంగ్లీ ఉండంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో ఉంది. వాళ్ళు మందు దాగి అన్నం తిన్న భోజనం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది, అందులో కూడా మధు ఉన్నాడా? మధు ఉండు. ఆ వీడియో నేను మీడియాకి ఇచ్చా కదా. ఆ డ్రగ్స్ పార్టీల ఫోటోలో మధు ఉండు, వీడియోలో కూడా మధు ఉండు. సో ఆమెకు అతనికి సంబంధాలు చాలా దగ్గర సంబంధాలు. కోర్టుకు ఈ ఎవిడెన్స్ సరిపోతుందండి. చాలా 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 ఎక్కువ. బాధితులు వాంగ్మూలమే 90%. ఇక తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా దానికి సంబంధించి. సో ఈ కేసులో అరెస్ట్ తథ్యమంటారా? ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ సిసిఎస్ లో మంగ్లీ మీద వీళ్ళందరి మీద కేసు పెడితే ఖచ్చితంగా అరెస్ట్ తథ్యం. ఓకే. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సెటిల్మెంట్ కోసం. లేదు లేదు లేదు, వీళ్ళంతా కొంచెం ఇదంతా హడావుడి, సిఐ మీద కేసు హడావుడి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెడతారు. సరే, మీకు పంజాగుట్ట పోలీసు స్టేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారండి. నాకు తెలిసి ప్రపంచంలో, నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ అడ్వకేట్ అనుకుంటా. అవును, ఈ బ్రీత్ అనలైజర్. సో అలా చేసే హక్కు పోలీసులకు లేదండి. బిఎన్ఎస్ లో కానీ బిఎన్ఎస్ఎస్ లో కానీ ఎక్కడ లేదు. నిన్న సీరియస్ గా హైకోర్టు కూడా అదే అంది. ఎక్కడుంది, ఏ సెక్షన్ మీద చేశారు, అసలు మీ అథారిటీ ఏంటి ఆయనకి బ్రీత్ అనలైజ్ చేయడానికి. తర్వాత కెమెరా ఫుటేజ్ అంతా ఫ్రీజ్ చేయమని, ఆయన 2 వారాల్లో సమాధానం చెప్పమని పర్సనల్ గా నోటీస్ ఇచ్చింది. 2 వారాల్లో సమాధానం చెప్పకపోతే చాప్టర్ క్లోజ్. అత్యుత్సాహం అదే కదండి. సెలబ్రిటీ కేసులో ఒకలాగా, తర్వాత మాకు ఒకలాగా ట్రీట్మెంట్, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ పరువు ఆడే తీసుకుంది. సో సిఏ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, ఆయన పరువు కూడా తీసుకుండు. ఒక జిగుప్సాకరమైన హేయమైన చర్య చేసి అంత పోలీస్ వ్యవస్థ అంతటికీ కూడా అప్రతిష్ట పాలు తెచ్చిండు. పోలీసులు ఎలా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సిగ్గుపడేలాగా చేసిండు. ఇప్పుడు మీకు ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు కదా, సో దాంట్లో 27% ఏదో వచ్చింది. అది కన్సిడరబుల్ అండి. కాబట్టే కదా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఓకే. ఇంకొక విషయం, అసలు తాగి వచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు. ఇంకోటి ఏంటంటే నాకు తాగే అలవాటు లేదు. వాళ్ళ భవిష్యత్తులో ఉంటదేం చెప్పలేము. కానీ ఎలా వచ్చింది మరి 27%? ఏమండి, కాఫీ తాగాము అప్పుడే. ఆ రోజు బాధితుల తరపున నేను కూడా మంగ్లీ ఆరోపణ చేసింది, వాటి మీద కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాం వస్తామని. వాళ్ళు కూడా మాకు చెప్పారు, సార్ ఇట్లా మీ కేసులో ఇట్లా ఆధారాలు మీరు సమర్పించాలని కూడా ఫోన్ చేస్తే వెళ్ళాం. నేను వెళ్ళేటప్పుడు బాధితులందరూ వేరే వేరే ఏరియాల నుంచి వస్తుంటే నేను కోఆర్డినేట్ చేస్తాను. ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, నేను ఎక్కడ ఉన్నాను. సో కాఫీ తాగితే కూడా వస్తుంది. కాఫీ తాగినా, కూల్ డ్రింక్ తాగినా 30% వరకు వస్తుందండి. 35 దాటిన దగ్గర నుంచి అది మందు ఆల్కహాల్ తీసుకున్నట్టు. ఓకే. అలా. సో మీకు ఆ టెస్ట్ చేయడం అన్న దాని పట్ల చాలా మంది అడ్వకేట్లు కూడా రియాక్ట్ అయ్యారు. అడ్వకేట్లు ఏంటండి, సొసైటీలో ఉన్నటువంటి నార్మల్ పీపుల్ కడిగి పారేశారు పోలీస్ వ్యవస్థని. ఓకే. ఆయన్ని పోలీసుని. కానీ మీరు ఇచ్చిన కేసులో ఎవిడెన్స్ లేదు అనే కారణంగా మీ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో? ఎఫ్ఐఆర్లు కేసులో ఎవిడెన్స్ లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయరు. కాదు, మీరు న్యూసెన్స్ కేసు ఏదో బుక్ చేసినట్టు. లేదండి, నిన్న పంజాగుట్టలో మీ మీద ఏం ఎఫ్ఐఆర్ కాలేదా? లేదండి, నాకు తెలియదు. న్యూసెన్స్ కేసు వాళ్ళు న్యూసెన్స్ చేసి మీరు చూసారు కదా, వాళ్ళు ప్రెసిడెన్స్ చేసింది కానీ లేదు. వాళ్ళు న్యూసెన్స్ కేసు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మరొక వేళ కదండి. ఇప్పుడు ఇంత జరుగుతోంది, దీని మీద ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అందరికి ప్రతివాదులందరికీ నోటీసులు ఇష్యూ చేశారు. ఏమో ముందు ఏం జరుగుతుందో చూద్దామండి. మీరు గవర్నమెంట్ ను కలిసి సీఎంను కానీ లేకపోతే హోంమంత్రిని కానీ, అంటే అఫ్ కోర్స్ కలిసి దీన్ని ఏమన్నా రిప్రజెంట్ చేసే ముందు ఏంటి మీ డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చానండి. ఆ సిఏ మీద యాక్షన్ తీసుకోమని, బాధితులకు న్యాయం చేయమని, నాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించమని. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ లో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు దీంట్లో పోలీసులు, మీ అభిప్రాయం ప్రకారం పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసుకుంటారండి. అంతకుముందు కూడా నేను 2-3 కేసులు అట్లా కంప్లైంట్ ఇస్తే ఒక 2-3 సంవత్సరాలు నాల్చి ఆయన చాలా ఉత్తముడు, రాముడు, దేవుడు అని క్లీన్ చిట్. ఎవరి మీద ఇచ్చారు మీరు ఇంతకు ముందు? పోలీసుల మీద ఇచ్చానండి. ఎవరి మీద అంటే? పోలీసులు ఒక ఆయన సిఐ మీద ఇచ్చా. కానీ అది ఇచ్చిన తర్వాత సిఐకి అంతర్గత విచారణలో తప్పు బయటకు వాళ్ళు చెప్పరు పోలీస్ వ్యవస్థ మీద అబాస్ పాలవుతాని. కానీ అది దాంట్లో తప్పు లేదని చెప్పి చేసి అంతర్గత విచారణ చేసి తప్పు చేసిందని తెలిసి సివిల్ నుంచి మన ట్రాఫిక్ వేశారు. తను చాలా
సస్పెండ్ కూడా అయ్యిండు కొన్ని రోజులని చెప్పి. జూబ్లీ హిల్సా, బంజారా కాదు హిల్సా? కాదండి, వేరే దగ్గర చెప్తా. ఓకే. సో సుబ్బారావు గారు, మీరు దీంట్లో మీ పాత్ర ఇక్కడికి పరిమితం అవుతుందంటారా, లేకపోతే ఇంకేమైనా దీన్ని? బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు నేను నిలబడతా. ఓకే. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఉమ్, ఈ బాధితులే కదా నాకు దగ్గరకు వచ్చి, ఏ బాధితుల దగ్గరికైనా సరే ఉమ్, నిజంగా అన్యాయం జరిగినటువంటి బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతా. ఉమ్. ఈ రోజుతో ఇది అవ్వదు. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా, ఈ ఒక ఎండింగ్ వచ్చేదాకా కూడా నేను దీంట్లో పోరాడుతూనే ఉంటా. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.